Good evening, students. In previous class, we discussed what is the money market meaning enti, tarvata money market versus capital market enti differences, capital market ki enti difference, money market ki tarvata money market objectives, features telusukunnam annamata. Today we discuss about characteristics, ఫీచర్స్ ఆఫ్ డెవలప్డ్ మనీ మార్కెట్. అంటే డెవలప్డ్ మనీ మార్కెట్ యొక్క ఫీచర్స్ అనమాట. సో డెవలప్డ్ మనీ మార్కెట్ యొక్క ఫీచర్స్ ఫస్ట్గా మనము దీన్ని 7 పాయింట్స్గా చెప్పొచ్చు. సో హైలీ ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టము, presence of a central bank, availability of proper credit instruments, existence of sub-markets, ample resources, existence of secondary market, demand and supply of funds, next other factors. So one by one we discuss. సో ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద అబవ్ ఆబ్జెక్టివ్స్ మనం ఏం చెప్పాము ఇంతకుముందు, అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ మెయిన్గా ప్రొవైడ్ చేయడమే మనీ మార్కెట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఆ పర్పస్ కోసం ద మనీ మార్కెట్ షుడ్ బి ఫుల్లీ డెవలప్డ్ అండ్ ఎఫిషియంట్. ఇన్ ఎవ్రీ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ సమ్ ఆఫ్ మనీ మార్కెట్ ఎగ్జిస్ట్స్. అంటే వరల్డ్ వైడ్ డిఫరెంట్ మనీ మార్కెట్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. దాంతో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హైలీ డెవలప్డ్ వైల్ అదర్స్ ఆర్ నాట్ వెల్ డెవలప్డ్. దాంతో కొన్ని వెల్ డెవలప్ అయ్యాయి, అదర్స్ కొన్ని డెవలప్ కాలేదన్నమాట. ప్రొఫెసర్ ఎస్ఎన్ సేన్ హ్యాస్ డిస్క్రైబ్డ్ certain essential features of developed money market. They are as follows. అంటే ప్రొఫెసర్ ఎస్ఎన్ సేన్ వచ్చి డెవలప్ అయిన మనీ మార్కెట్ యొక్క కొన్ని ఎసెన్షియల్ ఫీచర్స్ని మనకి ఇక్కడ కింద డిస్క్రైబ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే హైలీ ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ మీన్స్ రెగ్యులేటింగ్ ద ఫండ్స్. అంటే అక్కడ ఏంటి, డిపాజిట్స్ తీసుకుంటారు యాజ్ వెల్ యాజ్ ఫండ్స్ లెండింగ్ చేస్తారనమాట. సో ద కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ద నర్వ్ సెంటర్ ఆఫ్ హోల్ మనీ మార్కెట్. అంటే కమర్షియల్ బ్యాంక్స్ అనేది నర్వ్ సెంటర్ అనమాట, మెయిన్ సెంటర్ పాయింట్ వచ్చి మనీ మార్కెట్కి. ఎందుకంటే మనీ మార్కెట్ మనం ఏం చెప్పాము, షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది, షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాం. ఆ షార్ట్ టర్మ్ ఫండ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. దే ఆర్ ద ప్రిన్సిపల్ సప్లైస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. దేర్ పాలసీస్ రిగార్డింగ్ లోన్ అండ్ అడ్వాన్సెస్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ మనీ మార్కెట్. అంటే ఏంటి, ఇక్కడ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ మెయిన్ సప్లయర్ ఎవరంటే కమర్షియల్ బ్యాంక్ అనమాట. షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేసేదాంతో మెయిన్ ప్రిన్సిపల్ సప్లయర్ వచ్చి కమర్షియల్ బ్యాంక్. పాలసీస్ రిగార్డింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ మనీ మార్కెట్. ద కమర్షియల్ బ్యాంక్ సర్వ్ యాజ్ అ వైటల్ లింక్ బిట్వీన్ సెంట్రల్ బ్యాంక్ అండ్ ద వేరియస్ సెగ్మెంట్స్ ఆఫ్ ది మనీ మార్కెట్. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ అనేది మేజర్ పొజిషన్లో ఉంటుందన్నమాట టు సర్క్యులేట్ ద మనీ. కాన్సిక్వెంట్లీ ఏ వెల్ డెవలప్డ్ మనీ మార్కెట్ అండ్ హైలీ ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ కోఎగ్జిస్ట్. ఆల్టర్నేటివ్గా అంతే కాన్సిక్వెంట్లీ ఏంటంటే వెల్ డెవలప్డ్ మనీ మార్కెట్ ఉంటే హైలీ ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే వెల్ డెవలప్ మనీ మార్కెట్ డెవలప్ అయిందంటే ఏమర్థము, ఫండ్స్ తీసుకోవడం కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి రెగ్యులేట్గా ఫండ్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. మరి రెగ్యులర్గా ఫ్లో అవుతుందంటే ఏమర్థం, అక్కడ బ్యాంకింగ్ యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయని అర్థం అనమాట. అన్డెవలప్డ్ ఆర్ అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్. ద కమర్షియల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫుల్లీ డెవలప్డ్. సపోజ్ ఇక్కడ మనం ఏం చెప్పాము, మనీ మార్కెట్ వెల్ డెవలప్ అయ్యిందంటే ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది హైలీ ఆర్గనైజ్డ్గా, అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా పనిచేసినట్టు అర్థం. దెన్ అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్ అంటే అక్కడ కమర్షియల్ బ్యాంకింగ్ యాక్టివ్గా లేదనేసి అర్థం అనమాట. దిస్ ఈజ్ హైలీ ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. సెకండ్ వన్, ప్రెజెన్స్ ఆఫ్ ఏ సెంట్రల్ బ్యాంక్. ద సెంట్రల్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్స్ బ్యాంక్. ఇంతకుముందు క్లాస్లో కూడా మీకు చెప్పానన్నా సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ద మెయిన్ బ్యాంక్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనకి ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటి, దాని ద్వారా అంటే అది ఇప్పుడు మనకి మనీ అవసరమైతే మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, బ్యాంక్స్ నుంచి. మరి బ్యాంక్స్కి అవసరమైతే ఆర్బీఐ నుంచి తీసుకుంటాం. ఆ విధంగా సెంట్రల్ బ్యాంక్ అనేది బ్యాంకర్స్కే బ్యాంక్గా యాక్ట్ చేస్తుంది. ఇట్ కీప్ దేర్ క్యాష్ రిజర్వ్స్ అండ్ ప్రొవైడ్స్ దెమ్ ఫైనాన్షియల్ అకామిడేషన్ ఇన్ డిఫికల్టీస్ బై డిస్కౌంటింగ్ దేర్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్. It keeps their cash reserves and provide them financial accommodation. Cash reserves పెట్టుకొని ఫైనాన్షియల్ అకామిడేషన్కి డిఫికల్టీస్ ఏమన్నా ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీస్ని డిస్కౌంటింగ్ చేసుకుని వాళ్ళకి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఎనేబుల్ ది కమర్షియల్ బ్యాంక్స్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ టు కన్వర్ట్ దేర్ అసెట్స్ ఇన్ టు క్యాష్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, అదర్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వాటి యొక్క అసెట్స్ని క్యాష్గా కన్వర్ట్ చేసి ఈ టైంలో సర్క్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. త్రూ ఇట్స్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద సెంట్రల్ బ్యాంక్
absorbs surplus cash during off seasons and provides additional liquidity in busy seasons అనమాట. అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ సర్ప్లస్ క్యాష్ డ్యూరింగ్ ద ఆఫ్ సీజన్స్, సర్ప్లస్ క్యాష్ ఎప్పుడు ఆఫ్ సీజన్స్లో అండ్ ప్రొవైడ్స్ అడిషనల్ లిక్విడిటీ ఇన్ బిజీ సీజన్స్ అనమాట. అంటే ఏంటి, మిగిలి ఉన్న క్యాష్ని ఏం చేస్తుందంటే డ్యూరింగ్ ద ఆఫ్ సీజన్స్లో అంటే సీజన్ అన్నప్పుడు ఏంటి, సపోజ్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు అలాంటి ప్రొడక్షన్ ఎక్కువ ఇప్పుడు వ్యవసాయ అగ్రికల్చర్కి సంబంధించి అలా ఏదైనా పంటలు వేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ దగ్గర మనీ అనేది ఉంటుంది, వాళ్ళ మనీని బ్యాంక్స్లో డిపాజిట్ చేస్తారు. కాబట్టి బ్యాంక్స్కి అనేది ఏమవుతుంది, ఫండింగ్ అనేది ఉంటుంది అనమాట. అలా కాకుండా ఆఫ్ సీజన్ ఉండింది అనుకోండి, ఏం జరగలేదు, అప్పుడు అంటే ఏంటి, బ్యాంకింగ్ ఫండ్స్ అనేవి రెగ్యులేట్గా ఇదైందని సర్ప్లస్ క్యాష్ని బ్యాంక్ ఏం చేస్తుంది, అలాగే రిజర్వ్ చేసుకొని ఆఫ్ సీజన్లో మనీ సర్క్యులేషన్ అనేది సర్క్యులేట్ చేస్తుంది అనమాట. ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ద లీడర్, గైడ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది మనీ మార్కెట్. అంటే ఏంటి, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ వచ్చి లీడర్ అనమాట, అండ్ గైడింగ్ చేస్తుంది, ప్లస్ కంట్రోల్ ఆఫ్ ది మనీ మార్కెట్. అండ్ అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్, ది సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఇన్ ఇట్స్ ఇన్ఫాన్స్ అండ్ నాట్ ఏ పొజిషన్ టు ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్ ది మనీ మార్కెట్. అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్లో ఏంటంటే సెంట్రల్ బ్యాంకు అంత పొజిషన్ ఉండదు అనమాట, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్లస్ కంట్రోల్ చేయడానికి. ఓకేనా, దిస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ప్రాపర్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ద నెసెసరీ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెవలప్డ్ మనీ మార్కెట్ ఏ కంటిన్యూస్ అవైలబిలిటీ రెడీలీ యాక్సెప్టబుల్ నెగోషియబుల్ సెక్యూరిటీస్ సచ్ యాజ్. అంటే ఇక్కడ ఏంటంటే నెసెసరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెవలప్డ్ మనీ మార్కెట్ అవసరం ఎప్పుడు కంటిన్యూస్గా అవైలబిలిటీ ఆఫ్ రెడీలీ యాక్సెప్టబుల్ నెగోషియబుల్ సెక్యూరిటీస్, అది ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కావచ్చు, ట్రెజరీ బిల్స్ కావచ్చు ఇన్ ద మార్కెట్. దర్ షుడ్ బి ఏ నెంబర్ ఆఫ్ డీలర్స్ ఇన్ మనీ మార్కెట్ టు ట్రాన్సాక్ట్ ఇన్ దీస్ సెక్యూరిటీస్. Availability of negotiable securities and to presence of dealers and brokers in large number of transactions in these securities are needed for the existence of developed money market. అంటే డెవలప్డ్ మనీ మార్కెట్లో ఏంటంటే ప్రాపర్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్, ఇక్కడ ఏంటి మనకు డిఫరెంట్ నెగోషియబుల్ సెక్యూరిటీస్ ఏంటంటే అవి నథింగ్ బట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ట్రెజరీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీకు ఆల్రెడీ తెలుసు. బిల్ మార్కెట్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ కూడా మనకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మనం ఏంటి, ఆ బిల్లుని మనం తీసుకెళ్ళి డిస్కౌంటింగ్ చేసుకుంటాం అనమాట మనకు అవసరమైనప్పుడు. మరి ట్రెజరీ బిల్స్ అంటే ట్రెజరీ బిల్స్ని ఎవరు ఇష్యూ చేస్తారన్నా గవర్నమెంట్, హైలీ లిక్విడ్ అనమాట, అండ్ రీపేమెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఇష్యూ చేసే బిల్స్ కాబట్టి ట్రెజరీ బిల్స్. సో ఇలాంటి క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ప్రాపర్గా అవైలబుల్ అవుతాయి కాబట్టి మనీ మార్కెట్లో సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ద ఆప్షన్స్ ఆఫ్ అడిక్వేట్ అండ్ ప్రాపర్ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ డీలర్స్ టు డీల్ ఇన్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్. మరి అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్లో ఏంటి పరిస్థితి అంటే ఆ క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి క్రెడిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు కాబట్టి ఆ మనీ మార్కెట్ అంతగా డెవలప్ అయింది. ఎగ్జిస్టెన్సీ ఆఫ్ సబ్ మార్కెట్ అంటే ఇక్కడ వచ్చి మనం చెప్పామన్నమాట, ఓన్లీ మనీ మార్కెట్ అంటే ఒక్క మార్కెటే ఉండదు, డిఫరెంట్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉంటాయి అనమాట, వేరేవన్నీ. కానీ అవి ఏమవుతాయంటే ఒక చోట ఒక లొకేషన్లో ఉన్నప్పుడు డిఫరెంట్ సబ్ మార్కెట్స్ అన్నీ ఏమవుతాయంటే సబ్ మార్కెట్స్ ఇంకా డిఫరెంట్ ఒకటికొకటి కోఆర్డినేషన్ చేసుకునేసి టుగెదర్ మనీ మార్కెట్ కిందికి తీసుకొస్తాయి అనమాట. అంటే మనీ మార్కెట్ దాంతో నుంచి సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసారంటే ద లార్జర్ నెంబర్ ఆఫ్ సబ్ మార్కెట్స్ ద బ్రాడర్ అండ్ మోర్ డెవలప్డ్ విల్ ది స్ట్రక్చర్ ఆఫ్ మనీ మార్కెట్. ద సెవరల్ సబ్ మార్కెట్స్ టుగెదర్ మేక్ కోహరెంట్ మనీ మార్కెట్. చూడండి, సెవరల్ సబ్ మార్కెట్స్ అన్నీ టుగెదర్గా వచ్చి ఒక మనీ మార్కెట్గా ఫామ్ అవుతాయి. ఇన్ అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్లో వేరే సబ్ మార్కెట్స్ ఉంటాయి, కానీ అక్కడ ఏంటంటే పర్టికులర్గా బిల్ మార్కెట్ వచ్చి ఆబ్సెంట్లో ఉంటుంది. చూడండి అన్న, అంటే ఏంటి సబ్ మార్కెట్స్ అని చెప్పాము, సబ్ మార్కెట్స్ అన్నీ టుగెదర్గా ఉండేసి మనకి మనీ మార్కెట్ అనేది ఫామ్ అవుతుంది. కానీ అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్లో ఏంటంటే సబ్ మార్కెట్స్ అనేవి ఉంటాయి, కానీ అక్కడ బిల్ మార్కెట్ అనేది ఉండదు అనమాట. బిల్ మార్కెట్ ఆబ్సెంట్ కాబట్టి మనీ మార్కెట్ కూడా అండర్ డెవలప్ అయి ఉంటుంది. ఈవెన్ సబ్ మార్కెట్స్ ఎగ్జిస్ట్. సపోజ్ ఇక్కడ సబ్ మార్కెట్స్ ఉన్నాయి, కొన్ని కేసెస్లో దెర్ ఈజ్ నో కోఆర్డినేషన్ బిట్వీన్ దెమ్. అంటే ఒక సబ్ మార్కెట్కి ఇంకో సబ్ మార్కెట్కి కోఆర్డినేషన్ లేకుండా పోవడం. కాన్సిక్వెంట్లీ డిఫరెంట్ మనీ రేట్స్ ప్రివైల్ ఇన్ ది సబ్ మార్కెట్స్ అండ్ దే రిమైన్ అన్కనెక్టెడ్ విత్ వన్ అనదర్. డిఫరెంట్ రేట్స్ అనేవి ఉంటాయి, మనీ రేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ ఒక సబ్ మార్కెట్కి ఇంకొక సబ్ మార్కెట్ అవి అన్కనెక్టెడ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ యాంపిల్ రిసోర్సెస్. There must be availability of sufficient funds to finance transactions in the sub-markets. These funds may come from within the country and also from foreign countries.
అంటే ఏంటంటే ఆంపిల్ రిసోర్సెస్, ప్లంటీ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్, మనకి సఫిషియెంట్గా అవైలబిలిటీ ఆఫ్ సఫిషియెంట్ ఫండ్స్, ఫైనాన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద సబ్ మార్కెట్స్. అంటే ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ సఫిషియెంట్ ఫండ్స్ అనేది మనకు సబ్ మార్కెట్లో అవైలబుల్ అవుతాయి. దీస్ ఫండ్స్ మే బీ కమ్ ఫ్రమ్ ద విత్ ఇన్ ద కంట్రీ కావచ్చు అండ్ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా రావచ్చు. మన కంట్రీలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కానీ బయట నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా వస్తాయి అన్నమాట. ది లండన్ న్యూయార్క్ అండ్ ప్యారిస్ మనీ మార్కెట్స్, ఈ రెండు అట్రాక్ట్ ఫండ్స్ ఫ్రమ్ ద ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ రెండు వచ్చి ఏంటంటే వరల్డ్ వైడ్గా ఎక్కువ ఫండ్స్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ద అండర్ డెవలప్డ్ మనీ మార్కెట్ హ్యాస్ ట్రేడ్ ఆఫ్ ఫండ్స్. అండర్ డెవలప్మెంట్లో ఏంటంటే ఈ విధంగా ఫండ్స్ని వాళ్ళని కలెక్ట్ చేయడంలో కష్టం అనేది ఉంటుందన్నమాట. ఎగ్జిస్టెన్సీ ఆఫ్ సెకండరీ మార్కెట్, there should be an active secondary market in these instruments. ఈ మనీ మార్కెట్లో సెకండరీ మార్కెట్ అనేది కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుందన్నమాట. డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఫండ్స్ అంటే ఏంటి, డిమాండ్ ఉన్నప్పుడే కదా షార్ట్ టర్మ్ ఫండ్స్ పెట్టేసినాం, మనీ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేసేసినాము అంటే సరిపోతుందా? దాని తగినట్టు వాళ్ళకి మనీ ఎవరెవరికి అవసరమో వాళ్ళంతా వచ్చి తీసుకున్నారు. అంటే డిమాండ్ని బట్టే సప్లై ఆఫ్ ఫండ్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ లార్జ్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ షార్ట్ term funds, it presupposes to existence of a large domestic and foreign trade. Besides, it should have adequate amount of liquidity in the form of large amounts maturing within a short period. Okay, ఇక్కడ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ, అడిక్వేట్ అంటే లార్జ్ అమౌంట్స్లో ఉంటుంది అనమాట. మెచ్యూరిటీ పీరియడ్, లార్జ్ అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్తో ఉంటుంది, కానీ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి విత్ ఇన్ 1 yearలో ఉంటుంది అనమాట. అదర్ ఫ్యాక్టర్స్ నాన్న దీంతో. బిసైడ్స్ ది అబోవ్ అదర్ ఫ్యాక్టర్ ఆల్సో కాంట్రిబ్యూట్ ది development of money market, rapid industrial development leading to the emergence of stock exchanges, large volume of international trade leading to the system of bill exchange, political stability, favorable conditions. అంటే ఏంటి అదర్ ఫ్యాక్టర్స్లో ఉన్నవి ఏంటంటే ర్యాపిడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతున్నాయంటే వాటికి మనీ పర్పస్కి ఏమి మనీ కావాలంటే మనీ మార్కెట్కి, క్యాపిటల్ మార్కెట్కి, ఏదైనా ఒకదానికి వెళ్ళాలి కదా. సో ఆల్టర్నేటివ్గా ఏంటి, మనీ మార్కెట్ డెవలప్ అవ్వాలంటే ఇండస్ట్రియలైజేషన్ అయ్యి ఉండాలి. తర్వాత ఎమర్జెన్సీస్, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, అంటే ఇంటర్నేషనల్ వైడ్గా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటే అలాంటి పొజిషన్స్లో మనీ మార్కెట్స్ దగ్గరికి వస్తారు. తర్వాత సిస్టమ్ ఆఫ్ బిల్, అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ వాళ్ళు కావాలనుకుంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారు. పొలిటికల్ స్టెబిలిటీ, ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, ప్రైస్ స్టెబిలైజేషన్ ఎక్సెట్రా. ఈ పాయింట్స్ అన్నీ మన మనీ మార్కెట్ యొక్క డెవలప్డ్ మనీ మార్కెట్ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు మనీ మార్కెట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఏంటి, ట్రేడ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో జరగాలనుకుంటే వాళ్ళ యొక్క నెసెసరీని బట్టి ఫండ్స్ అనేది వాళ్ళు తీసుకుంటారనమాట. ఆ ఫండ్స్ని ప్రొవైడ్ చేయడం త్రూ ది మనీ మార్కెట్. లండన్ మనీ మార్కెట్ ఈజ్ హైలీ డెవలప్డ్ మనీ మార్కెట్ బికాస్ ఇట్ సాటిస్ఫై ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డెవలప్డ్ మనీ మార్కెట్. ఇక్కడ చూసారంటే లండన్ మనీ మార్కెట్ అనేది హైలీ డెవలప్డ్ మనీ మార్కెట్. ఇంతకుముందే చెప్పాం, పారిస్, లండన్ మనీ మార్కెట్స్ వచ్చి ఆల్ ఓవర్ త్రూ ది వరల్డ్లో ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట కస్టమర్స్ని. సో if any one more of these factors are absent, then the money market is called underdeveloped one. సపోజ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఏదైనా మనకి లేదనుకోండి, అప్పుడు మనీ మార్కెట్ అండర్ డెవలప్ అయినట్టు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ మార్కెట్ నాన్న. సో మనీ మార్కెట్ యొక్క ఇంపార్టెన్స్ దీన్ని మనము 6 పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, ఎఫెక్టివ్ సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్, ఫార్ములేషన్ ఆఫ్ సూటబుల్ మానిటరీ పాలసీ, నాన్ ఇన్ఫ్లేషనరీ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ టు గవర్నమెంట్ అనమాట. సో ఫస్ట్ డెవలప్డ్ మనీ మార్కెట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది ఫైనాన్షియల్ సిస్టమ్ ఆఫ్ ఎ కంట్రీ బై సప్లయింగ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అడిక్వేట్లీ అండ్ క్విక్లీ టు ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. అంటే ఏంటి, డెవలప్డ్ మనీ మార్కెట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా చేస్తాం, ఫైనాన్షియల్ సిస్టంలో అల్టిమేట్గా షార్ట్ టర్మ్ ఫండ్స్ అన్నింటినీ అడిక్వేట్గా క్విక్గా ప్రొవైడ్ చేసి వాణిజ్యము, వర్తకము, తర్వాత వ్యాపారం డెవలప్ అయ్యేలాగా ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ద మనీ మార్కెట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ. అంటే ఏంటి ఇంటిగ్రల్ పార్ట్ అంటే కంపల్సరీగా అసలు ఎకానమీ డెవలప్ కావాలి అంటే, ఒక కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్ కావాలంటే కంపల్సరీగా మనీ మార్కెట్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ పార్ట్.
Therefore, a developed money market is highly indispensable for the rapid development of the economy. A developed money market helps the smooth functioning of financial systems in economy in following ways. Developed money market smooth functioning financial systems ఏంటి అనేసి కింద చూసాం. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. మనం ఇంతకుముందే చెప్పాం మనం ఒక ఇండస్ట్రీ కొత్తగా పెట్టాలనుకుంటున్నాం, వ్యాపారం చేయాలనుకుంటున్నాం అంటే మన యొక్క ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, మనకు కావాల్సిన మనీని ఎవరు ఫిల్అప్ చేస్తుంది అంటే మనీ మార్కెట్. సో అది మన ఇష్టం అనమాట. మనీ మార్కెట్లోనూ తీసుకోవచ్చు, క్యాపిటల్ మార్కెట్లోనూ తీసుకోవచ్చు. సో అల్టిమేట్గా ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనమాట. అంతేకాకుండా డిస్కౌంటింగ్ ఆపరేషన్స్ అండ్ కమర్షియల్ పేపర్స్ ఫైనాన్స్ ది షార్ట్ టర్మ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఫెసిలిటేట్ అంటే వాటి యొక్క డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ బోత్ నేషనల్ ఇంటర్నేషనల్ వేలో కూడా, ఇంటర్నేషనల్ కానీ నేషనల్ వైడ్గా కానీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడం కోసం మనీ మార్కెట్ ఏం సప్లై చేస్తుందన్న డిస్కౌంటింగ్ ఆపరేషన్స్, కమర్షియల్ పేపర్స్ కావచ్చు, ఫైనాన్స్ టు షార్ట్ టర్మ్లో ఫైనాన్సెస్ అంటే కమర్షియల్ పేపర్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ట్రెజరీ బిల్స్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నెసెసరీ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్, షార్ట్ టర్మ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ కండిషన్స్ దట్ ప్రివేల్ ఇన్ ది మనీ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ ది లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ ది రిసోర్సెస్ మొబిలైజేషన్ ఇన్ క్యాపిటల్ మార్కెట్. అంటే ఏంటంటే ఇక్కడ షార్ట్ టర్మ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కండిషన్స్ వచ్చి ఏంటంటే కంపల్సరీగా ప్రివేల్ ఇన్ ద మనీ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. మనీ మార్కెట్ అనేది లాంగ్ టర్మ్ మార్కెట్ని, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ని యాజ్ వెల్ యాజ్ ది రీసోర్సెస్ని మొబిలైజేషన్ క్యాపిటల్ మార్కెట్స్ అనమాట వ్యాప్తి చేస్తుంది అనమాట. ఈ కండిషన్స్ని త్రూ ది అంటే షార్ట్ టర్మ్ నుంచి క్యాపిటల్ మార్కెట్లో కూడా యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ ఎలా మనీ మార్కెట్ ద్వారా క్యాపిటల్ మార్కెట్ యొక్క దాని యొక్క సిచ్యువేషన్ అంటే క్యాపిటల్ మార్కెట్ కూడా పెరుగుతుంది అనమాట. సప్లై డిమాండ్ అంటే డిమాండ్ అనేది పెరుగుతుంది, దాని ద్వారా సప్లై అవుతుంది. స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. The money market provides the commercial banks with facilitate for temporarily employing their surplus funds and easily realizable assets. The banks can get back the funds quickly in times of need by resorting to the money market. అంటే ఇక్కడ మనీ మార్కెట్ ప్రొవైడ్స్ ద కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఏంటి, మనం మనీ మార్కెట్ ప్రొవైడ్ చేస్తుందని ఇంతకుముందే చెప్పాము. ఏమి షార్ట్ టర్మ్ ఫండ్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి అనమాట. అంటే ఏంటి, సర్ప్లస్ ఫండ్స్ని ఈజీగా రియలైజబుల్ అసెట్స్గా వాటి యొక్క సర్ప్లస్ ఫండ్స్ కమర్షియల్ బ్యాంక్స్లో మిగిలిపోయిన, ఇప్పుడు కొంతమంది డిపాజిట్ ఒక బ్యాంకే తీసుకుంటుందన్న కమర్షియల్ బ్యాంక్ కూడా తీసుకుంటే దాంతో ఫండ్స్ అనేవి ఉంటాయి. కొంతమంది సేవింగ్స్ చేసుకుంటారు, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే టర్మ్ డిపాజిట్స్ అంటే ఫిక్స్డ్గా వేసి ఉండొచ్చు, ఇంత టైంకి తీసుకుంటాము ఇలా అని, అలా ఉంటాయన్నమాట. ఆ టైం ఫిక్స్డ్ డిపాజిట్లో ఆ అమౌంట్ని ఐడియల్గా పెట్టకుండా ఈ విధంగా ఫండ్స్ని మిగిలి ఉన్న ఆ సర్ప్లస్ ఫండ్స్ని ఈజీగా రియలైజబుల్ అసెట్స్లోకి కన్వర్ట్ చేయడం అనమాట. ద బ్యాంక్స్ క్యాన్ గెట్ బ్యాక్ ద ఫండ్స్ క్విక్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ బై రీసార్టింగ్ టు ద మనీ మార్కెట్. సపోజ్ బ్యాంక్స్కి అవసరమైనప్పుడు ఆ మనీ మార్కెట్ ద్వారా మళ్ళీ దాన్ని రీసార్టింగ్ చేసుకోవచ్చు అనమాట. దాని ఫండ్స్ ఎప్పుడు నీడెడ్ అయిందంటే మనీ మార్కెట్లో నుంచి బ్యాంక్స్ గెట్ బ్యాక్ అవుతాయి అనమాట. ద కమర్షియల్ బ్యాంక్స్ గెయిన్ ఇమ్మెన్స్లీ బై economizing their cash balances in hand at the same time meeting the demand for large withdrawal of their depositors. ఇప్పుడు చెప్పాను కదా, సో ఐడియల్ క్యాష్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ వాళ్ళకి అవసరమైనప్పుడు మనీ మార్కెట్ ద్వారా తీసుకుంటారనమాట. తీసుకొని వాళ్ళ యొక్క లార్జ్ విత్డ్రాల్ ఆఫ్ దేర్ డిపాజిటర్స్, వాళ్ళ యొక్క డిపాజిట్స్ విత్డ్రాల్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్, స్మూత్గా యాక్టివిటీ అనేది జరిగిపోతుంది. ఇట్ ఆల్సో ఎనేబుల్స్ ది కమర్షియల్ బ్యాంక్స్ టు మీట్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్యాష్ రిజర్వ్స్. ఇంకోటి చెప్పాం ఇక్కడ సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని. అంటే ఏంటి, బ్యాంక్స్ కంపల్సరీగా కొంత అమౌంట్ ఇంతకు ముందే చెప్పాను, తీసుకున్న అమౌంట్ అంతా మనం ఇప్పుడు ఇంట్లో కూడా అంతే, శాలరీ వచ్చింది అనుకోండి, మనం సర్టెన్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటాం, దీనికింత అలొకేషన్ చేసిన తర్వాత సర్టెన్ అమౌంట్ వీ హ్యావ్ టు మనం సేవ్ చేస్తాం అనమాట. కొంత అమౌంట్ని సేవింగ్స్ రూపంలో పెట్టుకున్నాం. అంటే ఏంటి, ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం రావచ్చు అనే పర్పస్ కోసం సేవింగ్స్ అనేది చేస్తాం అనమాట. అదేవిధంగా బ్యాంక్స్ కూడా వాళ్ళకి వచ్చిన అమౌంట్ని అంతా అల్టిమేట్గా మళ్ళీ అప్పులు ఇచ్చేయకుండా, అప్పులు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కొంత అమౌంట్ని పెట్టుకోవాలన్నమాట టు ది రెగ్యులేట్ ది ఆపరేషన్స్. ఆ విధంగా ఆపరేషన్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి కోసం క్యాష్ రిజర్వేషన్ స్టాట్యూటరీ అంటే ఇది క్యాష్ రిజర్వేషను సర్క్యులేట్ అవ్వడానికి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో ఉంటే వచ్చి ఆర్బీఐ ప్రకారం అంట. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంకు కొంత అమౌంట్ని రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వద్ద పెట్టాలన్నమాట. అది స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో అవుతుంది. నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ అంటే ఈ విధంగా పెట్టుకోవడం వలన వాటి యొక్క కమర్షియల్ బ్యాంక్స్ ఏంటి, రిమైనింగ్ సపోజ్ ఏదైనా కంపల్సరీ ఏదైనా సర్టెన్ సర్కమ్స్టెన్సెస్లో ఏదైనా మనీ అవసరమైతే ఇలాంటి
ఈ టైప్ ఆఫ్ సోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. ఎఫెక్టివ్ సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్, ఇంతకుముందే చెప్పాను మనీ మార్కెట్ మెయిన్గా సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్లో ఉంటుంది అనేసి. ఎందుకంటే ఇట్ ఫెసిలిటేట్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ ఆఫ్ ఏ సెంట్రల్ బ్యాంక్. అంటే ఇంతకుముందే చెప్పాను మనం మనీ మార్కెట్ ద్వారా కమర్షియల్ బ్యాంక్స్ స్మూత్ ఫంక్షనింగ్ అవుతా ఉంది. ఎలా అంటే బ్యాంకింగ్ ఫంక్షన్ యాక్టివిటీస్, బ్యాంకింగ్ దాన్ని తీసుకున్నామంటే అంటే హైలైట్గా పెట్టుకోకుండా త్రూ ది మనీ మార్కెట్ ఎవరికి మనీ అవసరమో వాళ్ళకి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా, ట్రెజరీ బిల్స్ ద్వారా, కమర్షియల్ ప్యాప్స్ ద్వారా మనీ ఫ్లో అవుతూ ఉందన్నమాట. ఆ విధంగా ఏంటంటే మానిటరీ పాలసీ అనేది ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉందన్నమాట త్రూ ది మనీ మార్కెట్. ద సెంట్రల్ బ్యాంక్ త్రూ ది మనీ మార్కెట్ పంప్స్ న్యూ మనీ ఇంటూ ద ఎకానమీ ఇన్ స్లంప్ అండ్ సైఫాన్స్. అంటే మనీ మార్కెట్ ద్వారా న్యూ మనీ కొత్తగా సెంట్రల్ బ్యాంక్ అనేది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పాం ప్రీవియస్ కేసులో, సెంట్రల్ బ్యాంక్ యొక్క మెయిన్ ఇది ఏంటంటే మనీని ప్రొడ్యూస్ చేయడము ప్లస్ దాని సర్క్యులేషన్ అనమాట. సర్క్యులేషన్ చేయడం ఆర్బీఐ ఫంక్షన్. ఆ విధంగా ఇక్కడ కూడా మనీ ఎక్కడైతే అవసరమో ఎకానమీలో స్లంప్ అంటే పడిపోవడం కావచ్చు, అక్కడ వాల్యూ పడిపోయింది, బూమ్స్ వచ్చినాయి, అలాంటి దాంతో సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ ప్లేస్లో మనీని ఇంట్రొడ్యూస్ చేస్తుంది అనమాట. రెగ్యులేట్స్ ఈ మనీని ఇది చేయడం వలన బూమ్ పీరియడ్స్లో ఏమవుతుందంటే టు రెగ్యులేట్స్ ది ఫ్లో ఆఫ్ మనీ అండ్ ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్ విత్ స్టెబిలిటీ. ఆ విధంగా మనీ ఇవ్వడం వలన రెగ్యులేట్ అవుతుంది అనమాట, ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో అమౌంట్ లేకపోతే మనం ఏం చేస్తాం, కొనుక్కోవడానికి ఏముండదు, తినడానికి ఏముండదు. సో మన ఇంట్లో డిఫికల్టీ ఉంటుంది. మరి ఒక దేశం యొక్క ఎకానమీ పడిపోతే ఏమవుతుంది, సర్క్యులేషన్ ఉండదు, ప్రొడక్షన్ ఉండదు, ఏది జరగదు, సర్క్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉండదు అనమాట. ఆ విధంగా మనీని సఫిషియెంట్గా ఫ్లో చేసి ఎకనామిక్ గ్రోత్ని, అంటే ఏంటి అగైన్ మనీ ఉన్నదనుకోండి, ఆ మనీని ఐడియల్గా పెట్టుకుంటామా, ఒకరు వచ్చి వ్యాపారం చేస్తారు, ఒకరు వచ్చి అగ్రికల్చర్ చేస్తారు, ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఒకరు గోల్డ్ కొంటారు. అంటే డిఫరెంట్ పర్పస్ మీద మనీ అనేది మనం పెడతా ఉన్నాం. దాంతో నుంచి అగైన్ ఇన్కమ్ రెండరింగ్ అవుతుంది అనమాట, ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అగైన్ ఫ్లో అవుతుంది ఎవరికి అవసరము. It can be continuous process అనమాట. నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ సూటబుల్ మనీ పాలసీ. కండిషన్స్ ప్రివైలింగ్ ఏ మనీ మార్కెట్ సర్వ్ యాజ్ ఎ true indicator of the monetary state of economy. Hence it serves the guide to the government in formulating the revising the monetary policy then and there depending upon the monetary conditions prevailing in the market. అంటే ఫార్మేషన్ ఆఫ్ మానిటరీ పాలసీస్, దానికి సూటబుల్ అయిన మానిటరీ ట్రూ ఇండికేటర్ ఆఫ్ ది మానిటరీ స్టేట్ ఆఫ్ అన్ ఎకానమీ. అంటే గైడ్ టు ద గవర్నమెంట్ రివైజింగ్ ద మానిటరీ పాలసీ. అంటే ఫార్మేషన్ ఏంటంటే మానిటరీ పాలసీస్ ఎవరు ఫ్రేమ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అంటే మనీ సర్క్యులేషన్ సంబంధించినంత కంట్రోల్ ఆర్బీఐలో ఉంటుంది. మరి ఆ మనీ మార్కెట్ ఏంటంటే మనీ మార్కెట్కి తెలుస్తుంది కదా అక్కడ సప్లై ఎంత, డిమాండ్ ఎంత అని. డిమాండ్ ఎంత వస్తుంది అంటే దీని గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ న్యూ మానిటరీ పాలసీస్ని ఫ్రేమ్ చేస్తుంది అనమాట. నాన్ ఇన్ఫ్లేషనరీ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ టు గవర్నమెంట్. ద డెవలప్డ్ మనీ మార్కెట్ హెల్ప్స్ ది గవర్నమెంట్ టు రైజ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ త్రూ ది ట్రెజరీ బిల్స్ ఫ్లోటెడ్ ఇన్ ది మార్కెట్. అంటే ట్రెజరీ బిల్స్ ద్వారా షార్ట్ టర్మ్ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్కి ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డెవలప్డ్ మార్కెట్. సపోజ్ డెవలప్డ్ మనీ మార్కెట్ లేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ వుడ్ బి పోస్డ్ టు ప్రింట్ అండ్ ఇష్యూ మోర్ మనీ టు బారో ఫ్రమ్ ద సెంట్రల్ బ్యాంక్. చూడండి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడే సింపుల్గా ఇంతకుముందు చెప్పిన పాయింటే అగైన్ చెప్తా ఉన్నాను. మనీ మార్కెట్ వచ్చి ఏంటంటే గవర్నమెంట్కి ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇంతకుముందే చెప్పాము ఫండ్స్ ఏదైనా గవర్నమెంట్ పర్పస్ కావచ్చు, ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు, క్యాపిటల్ మార్కెట్ కానీ మనీ మార్కెట్ కానీ ఫైనాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనేసి. మరి అంటే ఏంటి గవర్నమెంట్కి ఫండ్స్ అవసరమైనప్పుడు ట్రెజరీ బిల్స్ ద్వారా మెయిన్గా ఫండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ డెవలప్డ్ మనీ మార్కెట్ లేదనుకోండి, ఆబ్సెన్స్, అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అగైన్ ఫోర్స్ చేస్తుంది అనమాట ఆర్బీఐని. ఎందుకు అడిషనల్ మనీ, మోర్ మనీ బారో చేయాలి ఫ్రమ్ ద సెంట్రల్ బ్యాంక్. అమౌంట్ అనేది సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎక్కువ మనీ అప్పు తీసుకుంటుంది అనమాట. బోత్ దే వేస్ వుడ్ లీడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ అండ్ ది కాన్సిక్వెంట్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ ఇన్ ద ఎకానమీ. అంటే నాన్ ఇన్ఫ్లేషన్ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఇక్కడ ఏంటి, ఆ విధంగా ప్రింట్ చేసినప్పుడు అమౌంట్ బారో చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనము బయట అప్పు తీసుకుంటున్నాము అంటే ఏంటమ్మా సర్టన్ ఇంట్రెస్ట్ రేట్స్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి బర్డన్ అక్కడ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు అవన్నీ పెరుగుతుందన్నమాట. అంటే మనీ సర్క్యులేషన్ లేదు, పర్చేస్ చేసే ఇది లేదు అన్నప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైజెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ మార్కెట్ నాన్న. సో ఈ టాపిక్తో మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో టుమారో వీ విల్ స్టార్ట్
సెకండ్ యూనిట్. సో ఇప్పటివరకు జరిగిన దాంతో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు నాన్న. థ్యాంక్ యూ.